శ్రావణ మాసం మొత్తం ఆడవారు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శ్రావణ శుక్రవారాలైతే చెప్పక్కర్లేదు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి శ్రద్ధతో పూజ చేస్తారు. ఆ రోజు ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుబొట్లు ఇస్తారు. కొంతమంది 5గురికి, కొంతమంది 11 మందికి, ఇంకొంతమంది అయితే 21. అలా ఎంతమందికి పసుబొట్టు ఇచ్చినా చాలా మంచిది. అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తారు. కొంతమంది శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కొత్త చీర కొనుక్కుంటారు. కొంతమంది అయితే ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనుక్కుంటారు. చాలామంది దాన ధర్మాలు చేస్తారు. నేనైతే అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు చేసి ఇలా పూజ చేసుకున్నాను. మా ఇంటికి కూడా చాలామంది పసుబొట్టుకు వచ్చారు. నన్ను కూడా చాలామంది ఇన్వైట్ చేశారు. ఇంటికి వచ్చిన వారందరినీ లక్ష్మీదేవిగా భావించి వాళ్ళ కాళ్ళకు పసుపు పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి ఎవరికి నచ్చిన విధంగా వారు తాంబూలం ఇస్తారు. నేనైతే ఇలా బ్లౌజ్ పీసెస్, గాజులు, ఫ్రూట్స్, శనగలు ఇవన్నీ ఇచ్చాను. కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ఏది ఇచ్చినా ఏం చేసినా అంతా ఆ దేవత దయ ఉంటేనే. శ్రావణ శుక్రవారం అని నేనైతే ఈరోజు గుడికి వెళ్ళి అమ్మవారికి చీర, ఒడిబియ్యం పెట్టేసి వచ్చాను. ఆ లక్ష్మీదేవి మన అందరి ఇంట్లో ఎప్పటికీ కొలువై ఉండాలని ప్రార్థిస్తున్నాను. అమ్మవారికి మనం ఎంత చేసినా ఆ తల్లి తిరిగి అదంతా మనకే చేరుస్తుంది.